హలో అండ్ ఐ హోప్ ఆల్ డూయింగ్ వెల్ గైస్. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అప్. అండ్ గైస్, ఈ వీడియోలో మనం మర్జ్ క్వెరీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. బేసికల్గా మర్జ్ క్వెరీ అంటే నథింగ్ బట్ లెట్స్ సే మీ దగ్గర 2 డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి అండ్ 2 డిఫరెంట్ టేబుల్స్లో లైక్ సేమ్ కాలమ్ 1-2 ఉంటాయి అండ్ మీరు లైక్ ఈ టేబుల్ 2లో ఉన్న డేటాని టేబుల్ 1లోకి తేవాలంటే మనం మోస్ట్లీ వీ లుక్అప్ వాడతాం, లేకపోతే హెచ్ లుక్అప్, ఎక్స్ లుక్అప్, ఇండెక్స్ అనేసి ఉన్నాయన్నమాట. సో అవి లైక్ పెద్ద టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెము ఇబ్బందిగా ఉంటాయన్నమాట నేను చెప్పాలంటే. ఎందుకంటే వితౌట్ ఫ్రీజింగ్ ది సెల్స్ ఇట్ కాంట్ బీ డన్ టు బీ ఫ్రాంక్. ఎందుకంటే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంటాయి అనమాట. సో పవర్ క్వెరీలో ఇలాంటి ఫార్ములాస్, కాంప్లెక్స్ థింగ్స్ అయితే ఏముండవు, సింపుల్గా క్లిక్స్తో అయిపోతుంది అనమాట. సో ఈరోజు అయితే అదే చూడబోతున్నాం. బేసికల్గా నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. సో గైస్, నేను లైక్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూపించాను. లైక్ మీరు ఇన్కేస్ పవర్ క్వెరీ రన్ చేయాలి అనుకుంటే మీ దగ్గర టేబుల్ ఉండాలన్నమాట. డేటా ఉండడం వేరు, టేబుల్ ఉండడం వేరు. డేటాను టేబుల్లో కన్వర్ట్ చేసిన తర్వాతనే యూ కెన్ రన్ అ క్వెరీ ఆన్ దాట్. సో ఆ పాయింట్ అయితే గుర్తుంచుకోండి ఎప్పుడు. సో ఇప్పుడైతే అదే చూద్దాం. బై ఎనీ ఛాన్స్ మీరు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అట్ ద మూమెంట్. అండ్ వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో గైస్, మన దగ్గర అయితే ఈ 2 టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 టేబుల్స్ ఏ కాలమ్ కామన్‌గా ఉందంటే ఆబ్వియస్‌గా నేమ్ అయితే కామన్‌గా ఉంది 2 టేబుల్స్‌లో. సో ఇప్పుడు మనం లైక్ రీజియన్ ఇక్కడ తేవాలంటే ఏముంది, మీరు అయితే ఫార్ములా చెప్పేస్తారు. వీ లుక్అప్ చేసుకొని లైక్ దీన్ని మనము లుక్అప్ వాల్యూలో ఇచ్చేసుకొని టేబుల్ అరే వచ్చేసి దీన్ని ఇచ్చేసి దెన్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 2, 0 అని కొట్టేసి మనకైతే వచ్చేస్తుంది మీరు అంటారు. ఆఫ్ కోర్స్ వస్తుంది. కొంతమంది ఇండెక్స్ అంటారు, కొంతమంది ఎక్సెట్రా 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 అంటారు. బట్ అవన్నీ కాకుండా లెట్స్ సే నాకు ఇక్కడ రాకూడదు. ఓకేనా? లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ రియల్లీ బిగ్ టేబుల్, చాలా పెద్ద టేబుల్ ఉంది అండ్ ఆ పెద్ద టేబుల్‌లో నాకు లైక్ ఇక్కడ లైక్ ఈ కాలమ్‌లో అయితే రాకూడదు, నాకు బి కాలమ్‌లో రావాలి, లేకపోతే నాకు సి కాలమ్‌లో రావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ కొత్త లైక్ కాలమ్ ఇన్సర్ట్ చేసి అక్కడ మనం అయితే ఇంక్లూడ్ చేస్తామన్నమాట. సో పెద్ద టేబుల్ ఉన్నప్పుడు కొంచెం బై ఎనీ ఛాన్స్ లైక్ ఫార్ములాస్ సెల్స్ ఫ్రీజ్ కాకపోతే మనకి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ డేటా కరెక్ట్‌గా రాకపోతుండొచ్చు. సో అలాంటి మిస్టేక్స్‌ని తీసేయడానికి మనమైతే పవర్ క్వెరీని అయితే వాడొచ్చనమాట. సో సింప్లీ నేను ఫైల్‌లోకి వెళ్తున్నా అండ్ ఐయామ్ ఓపెనింగ్ న్యూ ఓకే, బ్లాంక్ వర్క్ బుక్ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నా. లెట్ మీ క్లోజ్ దిస్. డోంట్ సేవ్. సో ఇప్పుడైతే నా దగ్గర ఇది ఉంది. సో బేసికల్‌గా ఇప్పుడు ఆ 2 టేబుల్స్ మనకి ఈ షీట్‌లోకి రావాలంటే ఏం చేయాలి? సో ఏం లేదు, ఇక్కడ డేటా ట్యాబ్ ఉంటుంది అండ్ డేటాలో ఇక్కడ గెట్ డేటా ఉంటుంది. సో ఫస్ట్ ఆ ఫైల్ అయితే మీ దాంట్లో సేవ్ అయి ఉండాలి. సో ఇక్కడైతే ఫ్రమ్ ఫైల్ అండ్ ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్ అని అయితే నేను తీసుకున్నాను. డైరెక్ట్ పవర్ క్వెరీలో 2 టేబుల్స్ లోడ్ కావడానికి ఇది ఒక ప్రొసీజర్ గైస్. సో ఇక్కడ వచ్చేసి నేను డెస్క్‌టాప్ అండ్ పవర్ క్వెరీ దిస్ వన్. సో దీన్ని కొడితే మనకు పవర్ క్వెరీలో అయితే లైక్ ఓపెన్ అయితుందన్నమాట. సో ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ ఓపెన్ అయితాయి. ఇట్ ఈస్ టేకింగ్ అ బిట్ టైమ్. సో మీరు చూడండి, టేబుల్ 1, టేబుల్ 2, షీట్ 1 అయితే ఉన్నాయి. షీట్ 1 అయితే మీకు తెలిసిందే అండ్ టేబుల్ 1, టేబుల్ 2 అయితే ఇందాక ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ అని కొట్టేసి నేను టేబుల్ 1 అండ్ టేబుల్ 2 అయితే లోడ్ చేయబోతున్నా. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ మీరు 2019 ఎక్సెల్ కంటే ముందు ఎడిషన్స్‌లో వాడుతుంటే నాకు తెలిసి ఇక్కడ ఎడిట్ ఉంటుంది. సో ఐయామ్ జస్ట్ క్లికింగ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఇప్పుడు మీరు చూడొచ్చు పవర్ క్వెరీ ఎడిటర్ అయితే ఓపెన్ అవుతుంది మనకి అండ్ యెస్. సో మీరు చూడొచ్చు, ఇది ఇక్కడ క్వెరీ సెట్టింగ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ టేబుల్ ఎనీమోర్. సో ఇక్కడ మనకి టేబుల్ 1 అండ్ టేబుల్ 2 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నాకు రీజియన్ అనేది టేబుల్ 2లో నాకైతే రావాలి. లెట్స్ సే సి కాలమ్ దగ్గర కావాలనుకుందాం మనం, లేకపోతే డి కాలమ్ దగ్గర కావాలనుకుందాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సింపుల్‌గా మనకి హోమ్‌లోనే మర్జ్ క్వెరీస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మర్జ్ క్వెరీస్‌లో మర్జ్ క్వెరీస్ యాస్ న్యూ అంటే మనకి లైక్ థర్డ్ షీట్‌లో అనేది లైక్ అంటే ఇదొక షీట్‌లో వస్తుంది. నెక్స్ట్ ఇదొక షీట్‌లో వస్తుంది. టేబుల్ 1 ఒక షీట్‌లో వస్తుంది. అండ్ లైక్ రెండిటిని మర్జ్ చేసిన లైక్ టేబుల్ అయితే ఇంకొక షీట్‌లో వస్తుందన్నమాట. యాస్ ఆఫ్ నౌ ఐయామ్ క్లికింగ్ ఆన్ దిస్. అండ్ ఇక్కడైతే టేబుల్ 2 సెలెక్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఎందుకంటే మనం టేబుల్ 2లోనే రన్ చేస్తున్నాం కాబట్టి. సో ఐయామ్ క్లికింగ్ ఆన్ టేబుల్ 1 హియర్. సో ఇప్పుడైతే రెండిటిని మర్జ్ చేయడానికి మనకి కామన్‌గా ఏదైతే ఉందో అది అడుగుతుందన్నమాట. సో కామన్ అయితే నాకు రెండిట్లో నేమ్ ఉంది. సో నేను ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసి దీంట్లో కూడా నేమ్ సెలెక్ట్ చేస్తున్నా. బై ఎనీ ఛాన్స్ మీ దగ్గర 2, 3 కాలమ్స్ కామన్‌గా ఉన్నాయంటే అప్పుడు కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకొని మీరైతే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. సో యాస్ ఆఫ్ నౌ ఐయామ్ డీసెలెక్టింగ్ దీస్. సో అండ్ ఇవి 2 మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే డైరెక్ట్ ఓకే ఉంది. అండ్ ఇక్కడ జాయిన్ కైండ్ కూడా ఉంది. సో జాయిన్ కైండ్‌లో ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి గైస్ మనకి. సో యాస్ ఆఫ్ నౌ ఐయామ్ జస్ట్ గోయింగ్ విత్ దిస్. ఇక్కడైతే మీరు చూడొచ్చు లెఫ్ట్ ఔటర్ బ్రాకెట్‌లో ఆల్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాచింగ్ ఫ్రమ్ సెకండ్ అనేసి ఉందన్నమాట. సో ఫస్ట్‌లో నాకు అన్నీ కావాలి అండ్ సెకండ్‌లో మ్యాచింగ్ మాత్రమే కావాలనేసి ఉంది కాబట్టి సో దీన్నే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఓకే, నాకైతే ఇంకొక లైక్ మర్జ్ క్వెరీ ఒకటి ఓపెన్ అవుతుందన్నమాట. మీరు చూడండి, మర్జ్ క్వెరీ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను దీన్ని లైక్ సార్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నాకు టేబుల్ 1లో నాకు నేమ్ అండ్ రీజియన్ ఉన్నాయి. సో నాకు ఓన్లీ రీజియన్ మాత్రమే కావాలి కాబట్టి నేను దీన్ని ఇప్పుడు సార్ట్ చేస్తున్నా. సో ఐ హావ్ టు క్లిక్ ఆన్ దిస్ అండ్ నేమ్‌ని అన్‌చెక్ చేస్తున్నా. ఇఫ్ ఐ క్లిక్ ఓకే, మనకైతే రీజియన్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు బేసికల్‌గా దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పేస్ట్ చేశాననుకోండి అండ్ పేస్ట్ చేసిన తర్వాత లెట్స్ సే
ఇక్కడ ఓకే దిస్ వాజ్ what this was time if I'm not wrong, I'm not sure. Okay, time కాదు. Okay, this was percentage actually. Yeah, replace current. Yeah, so this was percentage back there. So yeah, this is how you do it guys. ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా క్లోజ్ అండ్ లోడ్ కొట్టేశారు అనుకోండి, మనకి 3 షీట్స్ అయితే ఓపెన్ అయితే ఒక్క షీట్లో ఒక టేబుల్ ఉంటుంది. చూడండి, టేబుల్ 1 టేబుల్ 2 అయితే దీనిలోకి వచ్చేసాయి. అండ్ షీట్ వాట్ వీ కెన్ సారీ ఇమర్జ్ 1లో అయితే మనకి లైక్ మనకు కావాల్సిన టేబుల్ అయితే వచ్చేసింది. చూడండి, రెన్యూర్ ఉంది, మనకి సేల్స్ ఉన్నాయి, నేమ్ ఉంది, అండ్ రీజియన్ ఉంది, అండ్ ఇంక్రిమెంట్ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ simply click on alt HP and this will convert into percentage. So this is how you like merge columns guys. I hope మీకు ఈ పాయింట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటి లైక్ మేజర్గా దీనివల్ల ఏం వస్తుందంటే సే ఐఎమ్ ఓపెనింగ్ దాట్ ఫైల్, ది ఒరిజినల్ ఫైల్. సో దీని అయితే ఓపెన్ చేశాను. లెట్స్ నాకు అందరు నార్త్ అనే ఉన్నారు, ఓకేనా. నేను డ్రాగ్ డ్రాప్ చేస్తున్నాను నార్త్, నేను కంట్రోల్ D కొట్టేస్తున్నా, ఓకేనా. అండ్ ఐఎమ్ సేవింగ్ దిస్ అండ్ ఐఎమ్ ఎక్సిటింగ్ ఫ్రమ్ హియర్. సో బై ఎనీ ఛాన్స్ నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ చేస్తే మనకైతే క్వెరీ అనేది రన్ అయ్యి చూడండి అన్నీ అయితే మనకి లైక్ అప్ టు డేట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదే అడ్వాంటేజ్ మోస్ట్లీ పవర్ క్వెరీకి, జస్ట్ సింపుల్ క్లిక్స్తోనే మీరు అయితే లైక్ రిఫ్రెష్ చేయొచ్చు. అండ్ ఇది డైనమిక్గా చేంజ్ అవుతుంది డేటా. మనకి ఎప్పుడు అప్డేట్ అయినా సరే నేను సింపుల్గా రిఫ్రెష్ అని కొట్టేస్తే రైట్ క్లిక్ చేసి మనకైతే డేటా రిఫ్రెష్ అవుతుంది అనమాట. సో గాయస్, ఐ హోప్ నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నా. చాలా సింపుల్గా ఉంది కదా. సో అప్కమింగ్ వీడియోలో ఇంకా లైక్ బెటర్గా లైక్ క్వెరీస్ని రన్ చేయొచ్చు, చూద్దాము. సో ఈ వీడియోకి అయితే అంతే అనమాట. అండ్ వీడియో ఇన్ కేస్ ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో at the moment, and I'll see you all in the coming video. Take care, bye bye. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing.